నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిసి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించడం ద్వారా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. పాత పీటీ వారెంట్లను తెరపైకి తెస్తూ ఆయనకు బెయిల్ రాకుండా కావాలనే అడ్డుకుంటున్నారని విమర్శించారు. సత్యనారాయణ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు సమర్పించినా ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నాతో పాటు నా సోదరుడు మాజీ శాసనసభ్యులు సంజీవయ్య గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు అనేటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని అక్రమ కేసులో జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ములాఖత్లో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఒకసారి ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు, ఆ తర్వాత మరొక పీటీ వారెంట్ వేశారు, ఆ తర్వాత మూడవ పీటీ వారెంట్ ఎప్పుడో పాతగా ఒకటి తీసుకొచ్చి దానిలో ఇది ఈయన పాత్ర ఉంది అని చెప్పిన ఒక కన్ఫెషన్ తీసుకుని ఈరోజు ఆయన్ని ముద్దాయం చేసి ఈరోజు రకరకాలుగా కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది. పాపం రెడ్ బుక్ పాలనలో లోకేష్ అనుకుంటున్నటువంటిది, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అరెస్టుతోనో జైలుతోనో